వెల్కమ్ టు ఎల్సెలా బుక్స్ పాడ్కాస్ట్. ఆ మాటతోనే ఈనాటి మన లోతైన విశ్లేషణను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందండి. అవును. ఆ, ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన నేపథ్యం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒకసారి ఊహించుకోండి, ఒక వ్యక్తికి బ్రతకడానికి కేవలం 1 గంట సమయం మాత్రమే ఉంటే తన ఆఖరి క్షణాల్లో ఏం మాట్లాడతాడు? ఖచ్చితంగా చాలా ముఖ్యమైన విషయాలు మాత్రమే మాట్లాడతాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. అంతే కదా. అందుకే ఈరోజు మనం చరిత్రలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న ఒక ఘట్టం గురించి వివరంగా చర్చించబోతున్నాం. అదేంటంటే యేసుక్రీస్తు శిలువపై పలికిన చివరి 7 మాటలు. వాటి వెనుక ఉన్న లోతైన అర్థమేంటి అన్నది చూద్దాం. నిజమే. ఆ మాటలను మనం కేవలం ఏదో మతపరమైన లేదా చారిత్రక వాక్యాలుగా తీసిపారేలేము. ఎందుకంటే అవి మానవాళికి క్షమాపణ, బాధ్యత, అలాగే విమోచన గురించి నేర్పించే అత్యున్నత పాఠాలు. ఒక విశాలమైన దృక్పథంతో వీటిని చూడాలి. తనే మొదలు పెడదాం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అంటారు. ఇది కొంచెం వాస్తవంగా ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది కదా. అవును. ఎందుకంటే ఆ సమయంలో ఆయన పడుతున్న బాధ అలాంటిది. అదే కదా నా ప్రధానమైన సందేహం. అంటే రోడ్డు మీద ఎవరైనా మనకు అడ్డంగా వెళ్తేనే మనం క్షమించలేం, విపరీతమైన కోపం వస్తుంది. అలాంటిది తనను అంత క్రూరంగా హింసిస్తున్న వాళ్ళని కనీసం వాళ్లు క్షమాపణ అడగకముందే ఆయన ఎలా క్షమించగలిగాడు? భలే అడిగారు. ఇది చాలామందికొచ్చే సందేహమే. మరి ఇది కొంచెం వాళ్ల తప్పును ప్రోత్సహించినట్లవదా అంటారా? కేవలం ఒక బాధితుడుగా మిగిలిపోవడం కాదా ఇది? ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేంటంటే ఆయన శిలువ ఎక్కడానికి అసలు కారణమే ఈ క్షమాపణ. ఆయనేదో నిస్సహాయ స్థితిలో బలవంతంగా ఆ మాట అనలేదు. ఓహో, అంటే వాళ్ళకా క్షమాపణ అవసరమని ఆయనకు ముందే తెలిసినమాట. ఆ భయంకరమైన నరకయాత్రలో కూడా ఆయన ఏమాత్రం మర్చిపోలేదు. పాపంలో ఉన్న మనుషులకు విముక్తి కలిగించడమే ఆయన ఉద్దేశం. అద్భుతం. ఆ క్షమాపణ ఎంత విశాలమైనదో మనకు ఆయన పలికిన 2వ మాట ద్వారా అర్థమవుతుంది. ఆ పక్కనే సిలువ వేయబడిన ఒక దొంగతో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అంటాడు. అవును, సిలువపైయున్న ఆ దొంగతో పలికిన ఈ మాట చాలా లోతైనది. కానీ ఇక్కడ నాకు ఇంకో ఆలోచన వస్తోంది. అంటే జీవితాంతం ఇష్టం వచ్చినట్టు పాపాలు చేసేసి ఆఖరిలో చనిపోయే ముందు మాత్రమే దేవుణ్ణి నమ్ముదాం అనుకునేవాళ్ళు ఉంటారు కదా. అవును, ఉంటారు. మరి పరీక్షకి ముందు చదివినట్టు చివరి నిమిషంలో దేవుడికి తప్పు ఒప్పుకుంటే సరిపోతుంది అనే కన్వీనియంట్ ఆలోచన ఇక్కడ పనిచేస్తుందా? అది చాలా ప్రమాదకరమైన ఆలోచనండి. ఎందుకంటే ఆ నేరస్తుణ్ణి చూసి మనం చివరి నిమిషంలో చూసుకుందాంలే అనుకోవడం వల్ల చాలా సమస్యలున్నాయి. అసలు మరణం ఎప్పుడూ ఎలా వస్తుందో ఎవరికీ తెలీదు కదా. నిజమే. ప్రశాంతంగా ప్రాణాలు వదులుతామన్న నమ్మకం ఎవరికీ లేదు. అంతేకాదు, ఏళ్ల తరబడి పాపంలో జీవిస్తూ ఉంటే మనిషి గుండె బాగా కఠినమైపోతుంది. ఒక దశ దాటాక నిజమైన పశ్చాత్తాపం రావాలన్నా కూడా రాదు. అదొక పెద్ద ప్రమాదం. అంటే ఆ భావాలు మొత్తం మొద్దుబారిపోతాయన్నమాట. సరిగ్గా చెప్పారు. కాని ఆ దొంగ కథ మనకు చెప్పే అసలు సత్యమేంటంటే గతం ఎంత భయంకరమైనదైనా సరే నిజమైన పశ్చాత్తాపముంటే క్షమాపణ అనేది ఎప్పుడైనా ఎక్కడైనా అందుబాటులో ఉంటుంది అని. అదొక గొప్ప ఆశాకిరణమని చెప్పాలి. సరే, ఇక్కడి నుంచి కథనం కొంచెం మారుతుంది కదా. 3వ మాట దగ్గర ఆయన, అమ్మా, ఇదిగో నీ కుమారుడు, అలాగే ఇదిగో నీ తల్లి అని తన తల్లి అయిన మరియను శిష్యుడైన యోహానుకు అప్పగిస్తాడు. అవును, ఇదొక చాలా సున్నితమైన ముఖ్యమైన ఘట్టం. మరి దీనికంతటికీ అర్థమేమిటి? ఒకవైపు విశ్వమానవాళి రక్షణ గురించి పనులు జరుగుతున్నాయి, అత్యంత భయంకరమైన శారీరక హింస అనుభవిస్తున్నాడు. అయినా సరే ఆ సమయంలో తన కుటుంబ బాధ్యత గురించి ఆలోచించడం ఆశ్చర్యం కదా. నిజమే. సాధారణంగా మనకు చిన్న జ్వరం వస్తేనే అందరూ మనన్నే చూసుకోవాలి అని ఆశపడతాం. కాని దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే ఒక విషయం అర్థమవుతుంది. ఏంటది? తల్లిదండ్రులను సన్మానించాలనే దేవుని ఆజ్ఞను ఆయన తన మరణశయ్యపై కూడా ఖచ్చితంగా నెరవేర్చాడు. ఆ కాలంలో పరిసయ్యులు కొర్బాన్ అనే ఒక నెపంతో, అంటే తమ ఆస్తి దేవునికి అర్పించబడింది అని చెప్పి తల్లిదండ్రులను పోషించే బాధ్యత నుంచి తప్పించుకునేవాళ్లు. ఓహో, అంటే దేవుని పేరు చెప్పేవాళ్లు చట్టం నుంచి సులభంగా తప్పించుకునేవారన్నమాట. అవునండి. కాని క్రీస్తు దానికి పూర్తి భిన్నంగా చట్టాన్ని 100% పాటించాడు. స్వార్థం లేకుండా వ్యవహరించాడు. కానీ ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది కదా. చారిత్రక ఆధారాల ప్రకారం ఆయనకు సొంత సహోదరులున్నారు. మరి వాళ్లకి కాకుండా ఒక శిష్యుడికి తల్లి బాధ్యత ఎందుకిచ్చినట్లు? ఇక్కడ ఇంకేదైనా అర్థముందా? మంచి ప్రశ్న. ఆ సమయానికి ఆయన సొంత సహోదరులు ఆయనను దేవుని కుమారుడిగా ఇంకా విశ్వసించలేదు.
దేవుని దృష్టిలో రక్తం పంచుకుని పుట్టిన బంధాల కంటే కూడా ఒకే విశ్వాసమున్న ఆధ్యాత్మిక కుటుంబం ఎక్కువ ప్రాముఖ్యమైనది. ఆ అందుకే అత్యంత నమ్మకమైన తన శిష్యుడికి ఆ బాధ్యత అప్పగించాడనమాట. అవును, సరిగ్గా అంతే. సరే, ఇక్కడే విషయం మరింత ఆసక్తికరంగా మారుతోందనుకుంటా. కుటుంబ బాధ్యతల నుంచి ఒక్కసారిగా అత్యంత లోతైన ఏకాంతం వైపు కథనం మారుతుంది. ఖచ్చితంగా అది అత్యంత భయంకరమైన ఆధ్యాత్మిక వేదన అని చెప్పాలి. అదే నాలుగో మాట, నాదేవా నాదేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అంటాడు గదా. ఇక్కడే నాకు పెద్ద సందేహం. ఒక దేవుడు ఇంకో దేవుణ్ణి విడిచిపెట్టడమేంటి? ఇది కేవలం కష్టాల్లో ఉన్నప్పుడు మనుషులకొచ్చే సాధారణ నిరాశైతే కాదుగదా. అస్సలు కాదు. ఇది చరిత్రలో మరెక్కడా జరగని ఒక విపత్కర సంఘటన. ప్రపంచ పాపాలన్నింటినీ క్రీస్తు తన భుజాలమీద మోయడం వల్ల పవిత్రుడైన తండ్రి ఆయనతో సహవాసాన్ని ఆ క్షణంలో తెంచుకోవాల్సి వచ్చింది. బాబోయ్, అంటే ఆ పాపం వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధాన్ని కూడా విడిదీసిందన్నమాట. అవునండి. ఆ ఆధ్యాత్మిక వేర్పాటు అనేది శారీరక నొప్పి కంటే ఎంతో భయంకరమైనది. అందుకే ఆయన అలా కేకలు వేశాడు. ఇక్కడింకో విషయమేంటంటే, దావీదు రాసిన కీర్తనలు 22లోని ప్రవచనాలు ఖచ్చితంగా ఇక్కడే నెరవేరాయి. అంటే ఆ చేతులు కాళ్ళు పొడవబడటం, బట్టల కోసం చీటీలు వేయటం లాంటి ప్రవచనాలా? అవును. దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టకుండా ఉండటం కోసమే ఆయన క్రీస్తును ఆ క్షణంలో విడిచిపెట్టాడు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. చాలా భారమైన పాయింట్ ఇది. దీని తర్వాత ఆయన 5వ మాటగా నేను దప్పిగొనుచున్నాను అంటాడు కదా. దైవిక శక్తులు ఉన్నా కూడా ఆయన తన బాధను తగ్గించుకోలేదు అని ఇది నిరూపిస్తోంది కదా. అవును, ఆయన ఏదో మాయా చేయలేదు. పూర్తిగా మానవత్వాన్ని, ఆకలి దప్పులను అనుభవించాడు. శిలువ వేయబడినప్పుడు శరీరం బరువు మొత్తం ఛాతీపై పడి ఊపిరి తీసుకోటం కష్టమై విపరీతమైన దాహం వేస్తుంది. దాహం వేసినప్పుడు రోమీలాయనకు చేదు ద్రాక్షరసమిస్తారు కదా. అవును, అది కూడా కీర్తనలు 69లోని 21వ వచనాన్ని నెరవేర్చింది. ఆయన దాదాపు 20 ప్రవచనాలను తన చివరి 24 గంటల్లోనే నెరవేర్చాడు అన్న వాస్తవం ఇక్కడ మనం గమనించాలి. చాలా బాగుంది. ఈ బాధల కొలిమి నుంచి కథనం ఒక చివరి దశకు, ఒక ముగింపుకు వస్తోంది. 6వ మాట, సమాప్తమైనది. నాకొక చిన్న ఉదాహరణ గుర్తొస్తోందిక్కడ. ఒక వ్యక్తికి కోట్ల రూపాయల అప్పుండి తీర్చలేని స్థితిలో ఉన్నప్పుడు ఒక దయగల వ్యక్తి వచ్చి ఆ అప్పు మొత్తం ఒకేసారి తీర్చేస్తే ఎలా ఉంటుంది? చాలా పెద్ద ఉపశమనం కదా. మరి ఆ రుణగ్రస్తుడు తిరిగి ఆ దయగల వ్యక్తికి ఏ విధంగా కృతజ్ఞత చూపుతాడంటారు? ఖచ్చితంగా ప్రేమతో సేవ చేస్తాడు. అంతేగాని మళ్ళీ అప్పు కట్టడానికి కాదు కదా, ఎందుకంటే అప్పు ఎప్పుడో తీరిపోయింది. ఈ సమాప్తమైనది అనే దానికి వెనుకున్న అర్థం ఇదేనా? అవునండి, ఇదొక ముఖ్యమైన విషయాన్ని వివరిస్తుంది. రక్షణ అనేది 100% దేవుని కృప. ఇందులో కొంచెం దేవునివంతు కొంచెం మనవంతు అనేదేమీ లేదు. అది కేవలం ఆయనిచ్చిన ఉచిత బహుమానం. ఓ, అంటే పాపపు అప్పు పూర్తిగా చెల్లించబడింది, మన లెక్క సరిపోయింది అన్నమాట. అంతేకదా. ఆ క్షణంలోనే జెరూసలేం దేవాలయంలో ఒక గొప్ప అద్భుతం జరిగింది. దేవుని పవిత్ర స్థలాన్ని మనుషులను వేరుచేసే అతి పెద్ద తెర పైనుండి కిందకు 2గా చినిగిపోయింది. అంటే దేవుడే తన వైపు నుంచి అడ్డంకిని తొలగించేశాడన్నమాట. నేరుగా వెళ్లే దారి దొరికింది అంటారా? ఖచ్చితంగా. ఇక దేవునికి మనిషికి మధ్య ఎలాంటి మధ్యవర్తి అవసరం లేదు అనడానికి అదొక గొప్ప సంకేతం. ఎవ్వరైనా నేరుగా వెళ్ళొచ్చు. అద్భుతం. ఇక చివరిగా 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మనప్పగించుకొనుచున్నాను అంటాడు. చాలామంది మరణాన్ని చూసి భయపడతారు కదా, కాని ఆయన ఎంత ప్రశాంతంగా తన ప్రాణాన్ని సమర్పించాడో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అవును, తన పని పూర్తయిపోయింది అని తెలిసాక ఆయనే స్వయంగా ప్రాణాన్ని అప్పగించాడు. అక్కడున్న ఒక రోమన్ శతాధిపతి కూడా అదే గమనించాడు. ఎన్నో క్రూరమైన మరణాలు కళ్లారా చూసిన అతను క్రీస్తు మరణించిన విధానాన్ని చూసి నిజంగా ఈయన దేవుని కుమారుడే అని కీర్తించాడు. అంటే మరణం పట్ల మనకున్న భయాన్ని పోగొట్టి దేవుని చేతుల్లో సురక్షితంగా ఉన్నామని నిరీక్షణతో ఎలా ఉండాలో ఈ వాక్యం మనకు నేర్పుతుంది కదా. 100% నిజం. ఈ చర్చ అంతా విన్నాక ఈ 7 మాటలు కేవలం ఒక చారిత్రక ఘట్టం మాత్రమే కాదు అని మనకర్థమవుతుంది. అవి క్షమాపణను, బాధ్యతను, నిరీక్షణను అందిస్తాయి. అవునండి. సరే, ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. శ్రోతలు దీన్ని గమనించాలి. సమస్త బాధల నుండి తప్పుకునే శక్తి ఉన్నప్పటికీ
తను చెయ్యని తప్పుకు తనకు సంబంధం లేని అప్పును తీర్చడానికి ఒకరు అత్యంత భయంకరమైన శారీరక అలాగే ఆధ్యాత్మిక ఏకాంతాన్ని ఎంచుకున్నారంటే అది ఎంత గొప్ప త్యాగం. ఖచ్చితంగా ఆ గొప్ప త్యాగం మన రోజువారీ జీవితంలోని చిన్న చిన్న కష్టాలను లేదా ఇతరుల పట్ల మనకున్న బాధ్యతలను మనం చూసే కోణాన్ని పూర్తిగా మార్చేయాలి కదా. 100% మార్చాలి. ఆ ఒక్క కొత్త ఆలోచనతో ఈరోజు మన విశ్లేషణను ముగిద్దాం. Thank you for listening and do subscribe to our channel for more Tauring essays. Try to get this book and read it. Be blessed.